11 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారి తల లేకుండా ఆ చిత్రం వేయడం అది ఎంతవరకు కరెక్ట్ ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో అనేది ఫస్ట్ పుల్లారావు గారు, ఐ నీడ్ యువర్ రియాక్షన్ ఆన్ దిస్. చాలా 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 ఆశ్చర్యం. కానీ నాకు మంచి కారణం ఉన్నది. మీరు కూడా పాలిటిక్స్ చాలా సంవత్సరాలు వచ్చి చూశారు, నేను చూసా. ఒక విచారమైంది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రమే కాదు, స్వతంత్రం తర్వాత విశేషమైన కాంట్రిబ్యూట్స్ చేశారు. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ. దేశభక్తి అంటే వేరు. నెహ్రూ చేసింది మనం చెప్పుకోవాలంటే గంట పడుతుంది. ఏదో అందరూ విమర్శించిన అంత గొప్పగా చేశాడు, అంత తెలివితేటలుగా చేశాడు. ఈ కాశ్మీర్ని ఆయన రక్షించాడు. అలాంటి పార్టీ ఈవేళ చేస్తుందంటే ఒకటే నాకు కనపడుతుంది, పెద్ద నాయకత్వం ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈవేళ కూడా 100 మంది మాజీ మంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు, మాజీ ముఖ్యమంత్రులు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు మొహాలు కనపడట్లేదు. మీరు చూసారో లేదు, చాలా విచారం. వాళ్ళు ఎవరు కనపడట్లేదు. ఎవరు కనపడుతున్నారు? నేను పేర్లు చెప్తే మీకేమో యూరోప్ బ్యాంక్ మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. తెలుసు కదా, మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ చేసిన జయరాం రమేష్ రన్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకోటి ఎవరో రన్ చేస్తున్నాడా? ట్విట్టర్లో ఉన్న కన్సల్టెంట్స్ రన్ చేస్తున్నారా? జీతాలకు ఇస్తే ఇష్టం వచ్చింది పెట్టేసి బాగా తిట్టామని చెప్పుకోవటానికే. ఇది చాలా ఆశ్చర్యం. ఆ పార్టీ మన అందరికీ కావాల్సిన పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఒక 40 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యత తెలుసు, తెలంగాణలో ముఖ్యత తెలుసు, దేశం అంతా మనకి. ఇది చాలా తప్పది. ఎంత అసహ్యంగా ఉన్నదంటే ఒక పెద్ద పార్టీ ఇలా చేసిందంటే అది ఊరికిన అటెన్షన్ కోసం కంట్రోల్ లేని పార్టీ. ఎవరు తప్పని చెప్పేవాళ్ళు కూడా ఎవరు మొదలు రావట్లేదు. ఎందుకంటే ఆ పరిస్థితి అలాగొచ్చింది ఆ డిస్కషన్. సో మనం చూసేది ఏంటంటే నాయకత్వం లోటు అని నేను చెప్తున్నా. నాయకత్వం లోటు అంటే ఎవరెళ్ళి చెప్తారు? మీకు ఏ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉన్నది? మీరే చెప్పండి సరదాగా. ఏ కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఉన్నది? ఎవరైనా చెప్తారు? ఎవరిని కలుస్తున్నారు? ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు? సరే, ఖార్గే గారు పెద్ద మనిషి, సెంట్రల్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, మొన్నే ఎంపీ అవ్వాలి కదా, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే మేధావి అవన్నీ ఉండొచ్చు. సరే, పేరు 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 పెడితే మనకి అసహ్యం. కానీ పెద్ద నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో, ఆ నాయకత్వం ఎవరిదైనా, ఆ నాయకత్వం ఎవరు ఉన్నా, నా పాయింట్ ఏంటంటే మై స్ట్రైట్ పాయింట్, ఇది ఒక రోజు అయింది జరిగి, ఒకరోజు పెట్టి 1 డే అయిపోయింది. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఐఎన్సీ ఇండియా అనే వాళ్ళ అఫీషియల్, అది మీకు తెలుసు, దాంట్లో జిమ్మెదారీకే సమయ్ గయప్ అని తలలేని ప్రధానమంత్రి మోదీ గారి బొమ్మ వేయడాన్ని ఇంతవరకు ఎందుకు డిలీట్ చేయలేదు? రాహుల్ గాంధీయా లేకపోతే ఇంకో గాంధీయా లేకపోతే ఇంకొకరా ఎందుకు స్పందించలేదు? దీని మీద ఎందుకు అసలు దాన్ని ఎందుకు డిలీట్ చేయలేదు? ఎందుకు సారీ చెప్పలేదు? దట్ ఈజ్ మై క్వశ్చన్. నాయకత్వం ఎవరైనా ఉండవచ్చు, కానీ దాన్ని ఫాలో అవుతారు కదా. 1 డే అయ్యింది, బీజేపీ ఆల్రెడీ దాని మీద స్పందించింది, ఖండించింది. అప్పుడైనా రియలైజ్ అవ్వాలి కదా, ఎస్ మా వాళ్ళు తప్పు చేసావు, ఒకవేళ తెలియకుండానే ఎవడో పెట్టాడు అనుకుందామండి, అవుట్ సోర్సింగ్ వాడో లేకపోతే ఎవడో దాన్ని మెయింటైన్ చేసేవాడు పెట్టాడు. నాయకత్వం స్పందించి దాన్ని డిలీట్ చేయాలి కదా, సారీ చెప్పాలి కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్కి? అయితే వాళ్ళ వ్యూ మనం ఇలా వ్యతిరేకిస్తే మనం అపోజిషన్ దేశానికి, బీజేపీకి మనమే ఉన్నాం. పార్టీకి బేస్ లేకపోయినా, పార్టీకి 5-6 స్టేట్లో బేస్ ఉన్నది, గొప్ప బేస్ ఉన్నది, ఒప్పుకున్నాం. మిగతా లేకపోయినా మేమే అపోజ్ చేస్తున్నాం చూసారా అని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తాది ఈ రాజకీయం? విమర్శించమనండి. ఒకవేళ అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, లేకపోతే మీరు మీ దాన్ని ఏమంటారు, మీరు సరిగా పనిచేయకపోవడం వల్ల, మీ దృష్టి సరిగా లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని ప్రభుత్వం మీద విమర్శించమనండి, ప్రభుత్వానికి సలహాలు ఇమ్మనండి. కానీ ఈ రకంగా మీ మాటకు అడ్డం వచ్చా, ఎక్స్క్యూజ్ మీ, అది ఇప్పుడు ఈ క్షణంలో ఈ నిమిషంలో అనే మాటలు కూడా కాదు. అతను చేయనే, తప్పు చేస్తే తర్వాత చూసుకుందాం, అందరూ ఒక వాయిస్తో ఉండాలి అని చెప్పే టైం ఇది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండినా అలాగే చెప్పాలి మనం, ఏ ప్రభుత్వం ఉండినా. అది కనపడట్లేదు. ఇది ఒక జోకుగా, ఇమెచ్యూర్గా చేస్తున్నారు. ఇది లాభం వస్తుందా? మీరు ఇంత పెద్ద మాట అన్నారు. ఈ భారతదేశం వేరే భారతదేశం, యువకులు ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. యంగ్ ఇండియా వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇది వాళ్ళని ట్రిక్ చేయలేవు. ఇది పూర్వం ఉన్న ఇల్లిటరేట్ ఎలక్టరేట్ కాదు. అబ్బా ఇలాగే ఓటు, ఇలాగే అలాగే అన్నీ తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు, మనం అబ్జర్వ్ చేస్తారు. సో అది చాలా విచారమైన పని. మీరు రేస్ చేసిన పాయింట్కి 100% నేను అలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. రైట్. పుల్లారావు గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ పర్టికులర్ ఇష్యూ మీద, కాంగ్రెస్ పార్టీ యాక్షన్ మీద, కాంగ్రెస్ పార్టీ యాక్ట్ మీద, విచ్ ఈస్ బ్యాడ్, అన్ఫార్చునేట్ థింగ్, వాళ్ళు అలా చేయకూడదు. సరే, ట్విట్టర్ హ్యాండిల్స్ ఎప్పుడు కూడా ఒక టీంకి చేయమని చెప్తారు, వాళ్ళు ఇది చేసుకుంటారు.